ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులకు స్వచ్ఛందంగా ఏటా ప్రకటించే ఆస్తులకు పొంతన లేదన్న విపక్షాల ఆరోపణలను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొట్టిపారేశారు. స్వచ్ఛంద వెల్లడి సమయంలో కొనుగోలు విలువను ప్రకటించామని, ఈసీ నియామావళి మేరకు ప్రస్తుత విలువను అఫిడవిట్లో చూపామని వివరించారు. అంతే తప్ప ఆస్తుల విలువ ఒక్కసారిగా పెరిగిందంటూ సాక్షి మీడియా ద్వారా జగన్ చేయిస్తున్నదంతా దుష్ప్రచారమేనని తేల్చి చెప్పారు. హెరిటేజ్ షేర్ ధర 10 రూపాయల నుంచి 1200కు పెరగడానికి 25 ఏళ్లు పట్టిందని, జగన్ కంపెనీల షేర్లు మాత్రం నెలల సమయమే 100 రెట్లు పెరిగాయని గుర్తు చేశారు. క్విడ్ ప్రోకోల ద్వారా ఆస్తులు సంపాదించుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. 3 ఏళ్లైనా జగన్ తన ఆస్తుల వివరాలను అసెంబ్లీకి ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అదే ఇంకొన్ని పేపర్లు 5 నెలల్లో 23 రెట్లు ఎలా నా ఆస్తి పెరిగిందని డైరెక్ట్ గా నా పైన ఆరోపణ చేస్తాం జరిగింది. హెరిటేజ్ షేర్లు 23,66,400 షేర్లు నాకు ఉండటం జరిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 92-93 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 2010-2012 అంటే దాదాపు 18 సంవత్సరాల నుంచి అనేక దశలో మేము హెరిటేజ్ షేర్లు కొనుక్కుంటాం జరిగింది. ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పాను, మేము మార్కెట్ వాల్యూ చెప్పట్లేదు, ఏ ధరకైతే మేము షేర్ కొన్నామో అదే నేను ప్రకటిస్తున్నానని నేను పదే చెప్తాం జరిగింది. ఈ రోజు మీకు ఏమైందంటే హెరిటేజ్ షేర్ ఎప్పుడు లేని విధంగా ఆల్ టైమ్ హైకి వెళ్తాం జరిగింది. అంటే ఒక్కొక్క షేర్ దాదాపు 1100 నుంచి 1200 రూపాయలకి వెళ్తాం జరిగింది. ఇది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దానివల్ల నా వాల్యూ అంటే నాకున్న వాటా 230 కోట్లకి వెళ్తాం జరిగింది. మార్కెట్ వాల్యూ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న షేర్ ప్రైస్ పెరుగుతా వచ్చింది. అందుకే ఎప్పుడు మార్కెట్ వాల్యూ మేము ప్రకటించలేదు. ఈ రోజు హెరిటేజ్ షేర్ ప్రైస్ 8 రూపాయలు పెరిగిందండి. నాకు ఎన్ని షేర్లు ఉన్నాయి? 23 లక్షల షేర్లు ఉన్నాయి. 8 రూపాయలు పెరిగితే నా వాల్యూ ఎంత పెరిగింది? ఈ రోజు 1,50,00,000 పెరిగింది. నాకు బాధ ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి ఒక అనుసంధానం చేయాలన్న ఆలోచనతో నేను శాసన మండలి అడుగు పెడతాను ఆలోచనలో ఉంటే కావాలని నా పైన దుష్ప్రచారం చేస్తాం జరుగుతుంది. నేను ఇక్కడ అడదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? ప్రొడక్షన్ ప్రారంభం కాకుండా మందలే 10 రూపాయల షేర్లు 1,400 రూపాయలు అమ్ముకున్నారు. హెరిటేజ్ షేర్కి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు. దాని గురించి ఎందుకు మీరు మాట్లాడరు? నేను గత 2 సంవత్సరాల నుంచి ఆస్తులు నేను ప్రకటిస్తున్నాను. నేను ఆ రోజు డిమాండ్ చేశాను, మీరు నిరూపించండి, చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు రమ్మనండి, నేను సిద్ధంగా ఉన్నా, ఆయన ఆస్తులేంటో చర్చిద్దాం, నా ఆస్తులేంటో చర్చిద్దాం అని ఆ రోజు కూడా చెప్తున్నా. కానీ రాలేదు. 23 420 కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పైన. ఆయన వల్ల 6 ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకి వెళ్లారు. అలాంటి వ్యక్తి ఓన్ చేసే పేపర్ నా పైన మాట్లాడతా ఎంత దౌర్భాగ్యం. నేను పదే కూడా చెప్తున్నా, నీతి నిజాయితీగా రైట్ రాయల్ గా సంపాదించే మార్గాలు మా నాన్నగారు మాకు చూపించారు. మీలాగా తప్పులు చేసి క్విడ్ ప్రోకోలో ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు సంపాదించాల్సిన అవసరం నాకు లేదు, మా కుటుంబ సభ్యులు ఎవ్వరికీ లేదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.